వివాహమవున తర్వాత భార్యని అంతలా ప్రేమించాలి, అలా ప్రేమించాలి. రిబకాని ఇస్సాకు ఎంతగా ప్రేమించాడు తెలుసా? వివాహమైన తర్వాత బిడ్డలు లేకపోతే తన భార్య గొడ్రాలై ఉంటుంటేనంట, ఏవండి నా భార్యకి అంటే నాకు పిల్లలు కావాలని, ఏవండి 40 సంవత్సరాలు వయస్సులో ఉంటున్న వారు మోకాలపై ఉండి, ప్రభువా నా భార్యకి గర్భఫలము కావాలని ఒక ఇస్సాకు ప్రార్థించాడు. తెలుసండి, ఇస్సాకు ప్రార్థించగానే ఆ ప్రార్థన ఖచ్చితంగా ఆలకించాడు. అలాంటి యోగ్యులు అంటే ఎంతగా ప్రేమించి మంచి మనసు కలిగిన భార్య భర్తల బంధం చూడడం ఎలా ఉందో. ఈరోజు అలాంటి బంధాల్లో లేవేమో అని అనుకోవాలి ప్రియమైన వారులారా. ఒకవేళ లేకపోతే వాక్యం చేత ఎలా ఉండాలి తెలుసా? ప్రజలు సరిచేయబడిన బిడ్డలుగా ఉండాలి. అంటే ఎవరికి విధేయత